ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేవాలయాల గురించి మాట్లాడతారు వీళ్ళు. మొన్న వచ్చింది మచిలీపట్నంలో ఉన్నటువంటి భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించిన భూములు విజయవాడ ఉత్సవానికి వాడుకుంటామని చెప్పి వాళ్ళు అడిగితే, దేవాలయానికి కూడా కొంత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తే, దాన్ని తప్పుడు ప్రచారం చేసి ఇది ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి మరి పేర్ని నాని గారు మాట్లాడినటువంటి విధానం. ఇవాళ వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్కులు ఇస్తే అవి చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ కోర్టులో ఇచ్చారు. ఇవాళ వీళ్ళ పాపాలన్నీ ఒకటి బయటపడుతున్నాయి. మొన్న 2007 సంవత్సరంలో మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి, రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 5 ఎకరాల 33 సెంట్లు దగ్గర అవసరం లేకపోయినా ఆ భూములు ఆ దేవాలయాన్ని మెయింటైన్ చేయడానికి, ధూపదీప నైవేద్యాలకి అక్కడ చాలా కోట్లు ఉన్నాయి, అన్నిటించి రెంట్లు వస్తాయి. అవసరం లేకపోయినా దాన్ని అమ్మించి ఆక్షన్ పెట్టించి, ఆ ఆక్షన్లో తన అనుయాయుల్ని పెట్టించి, తన అనుయాయులతోనే ఎవరిని రానివ్వకుండా అక్కడ మేనేజ్ చేసి కొనుక్కుని, వాళ్ళందరూ కూడా కొన్న తర్వాత బినామీలు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులే కొనుక్కుని, మళ్ళీ 2023లో 22లో అనుకుంటా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వాళ్ళ భార్య పేరున, వాళ్ళ మామగారి పేరున. అవన్నీ కూడా ప్రూఫ్స్తో మా వాళ్ళు అడిగితే ఇవాళ దానికి సమాధానం చెప్తావా పేర్ని నాని గారు?